జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో రాకాసి అలల నియంత్రణకు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంది. ఎగిసి పడుతున్న రాకాసి అలలను కట్టడి చేయడంలో అధికారులు సఫలమయ్యారంటూ స్థానికులు ప్రశంసలు కురిపించారు. తీరం వెంబడి రక్షణ గోడగా పెద్ద పెద్ద బండరాలు ఏర్పాటు చేశారు. 8 అడుగులు ఎత్తు వరకు బండరాలు పేర్చి రహదారిపైకి అలలు రాకుండా కట్టడి చేశారు. దీంతో రాకపోకలు సురక్షితంగా ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతున్నాయి. నూతన రహదారి నిర్మిస్తుండటంతో గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షెగ్లీ స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షించి గ్రామానికి ప్రమాదం లేకుండా చర్యలు చేపట్టడంలో కీలక సూచనలు ఇచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. ఉప్పాడ గ్రామంపై సముద్రపు అలలు అంటే రాకాశలలు హోరెత్తి గ్రామాన్ని అతలాకుతలం చేస్తున్న దశలో అధికార యంత్రాంగం కొద్ది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. గ్రామం తమ రాకాశాలకి తమ గ్రామం నుంచి మట్టు పెడుతుందంటూ మత్స్యకారులు చాలా రోజుల పాటు ఆందోళన కార్యక్రమం నిర్వహించి రహదారి దిగ్బంధనం చేశారు. అలాగే రహదారి కూడా పూర్తిగా ఈ అలల తాకిడి క్షుద్రంగా మొత్తం సంస్థ నాశనం అయిందని చెప్పాలి. ఇటువంటి సమయంలో అధికార యంత్రాంగం సముద్రాన్ని శాంతింపజేశారా లేకపోతే సముద్రాన్ని కట్టడి చేశారా అనే విధంగానే వ్యవహరించని చెప్పాలి. 3 రోజుల పాటు సముద్రం చెంతనే ఉంటూ ఏ విధంగా పనులు చేపడితే బాగుంటుందని సుదీర్ఘంగా ఆలోచించి అంటే వాస్తవానికి అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సముద్ర తీరం వెంబడి రాకాశాలలు రాకుండా 320 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. వీటితో పాటు రక్షణ గోడ ఇతరత్ర పనులు చేపట్టాల్సిన పనుల దృష్ట్యా అప్పటి వరకు తాత్కాలికంగా చేపట్టిన అధికార యంత్రాంగం ఈ తాత్కాలిక పనులైనా సరే చాలా కట్టుదిట్టంగానే చేశారని చెప్పాలి. రోడ్డు మీద నుంచి సుమారు 8 అడుగుల బండరాల కొండలా పేర్చి ఏ రాకాసి అలా గ్రామంపై రాకుండా చేసిన విధానం మాత్రం నిజంగా గొప్పగానే ఉంది. అయితే చూపర్లకు ఇది పెద్దగా ఆకర్షణీయంగా లేకున్నా సరే ముందుగా కావాల్సింది రక్షణ ఏర్పాట్లు కాబట్టి ఈ విధంగా చేశారు. వాస్తవానికి అయితే కనుక ఈ రాళ్ల పేరిక సుందరంగా ఉండుంటే కనుక ఈ రక్షణ గోడలా కనిపించి చాలా అందంగా కూడా ఉండేది. అయితే అలా కాకుండా తాత్కాలికంగా ఉపశమన చర్యలు చేపట్టి సముద్రాన్ని శాంతింపజేసి అంటే అలలు ఎప్పటికీ ఈ గోడలు గుద్దుకుంటూనే రాళ్ళు గుద్దుకుంటూనే ఎగిసిపడుతున్నప్పటికీ ఊర్లో చొక్క నీరు రాకుండా ఉండడం మాత్రం చాలా గొప్ప విషయంగా చెప్పాలి. 8 అడుగుల ఎత్తులో ఈ కొండలా పేర్చిన ఈ రాళ్ళు చూసుకుంటే కనుక గ్రామం పూర్తిగా సురక్షితంగా ఉంది. అలాగే రహదారి కూడా ఇప్పుడే మరమ్మతు పనులు చేపట్టించారు. అలాగే వాహనాలు కూడా చాలా ఫ్రీగానే వెళ్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే కనుక ఉప్పాడ గ్రామాన్ని సముద్రం నోటి దాకా అందకుండా మాత్రం అధికారులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షెగ్లీ చేపట్టిన ఈ ఆలోచనాత్మక రక్షణాత్మక చర్యలు మాత్రం సత్ఫలితాన్ని ఇచ్చని చెప్పాలి. ఎందుకంటే 6 రోజుల పాటు వీరు మొత్తానికి ఈ అల్ల తాకిడంతా వాడు ఊర్లో ఈ జలాశయాల నిండిపోయి కనీసం కాలు కింద పెట్టలేని స్థితిలో ఉన్న ఉప్పాడ గ్రామానికి పూర్తిగా తెరిపించి ఆహ్లాదకర వాతావరణం కలిగించారు. ఇక అధికార యంత్రాంగం ఈ విషయంలో మాత్రం అధికారులు మెచ్చుకోవాలి. అయితే ఏదైతే సముద్ర తీరం వెంబడి అందంగా కనిపించాల్సిన ఈ రక్షణ గోడ జియో2 లాగా నిర్మించాల్సిన ఈ గోడ మాత్రం అడ్డదిడ్డంగా రాళ్లు పేర్చినప్పటికీ అంటే కేవలం ఇది రక్షణ పరంగా తప్పించి చూపర్లకు ఏమాత్రం అంటే పర్యాటకులకు ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోయినప్పటికీ ఈ ఉప్పాడ గ్రామాన్ని మాత్రం పూర్తిగా సురక్షితంగానే పెట్టారు. వాస్తవంగా చూసుకుంటే ఈ హార్బర్ ఏదైతే నిర్మించారో ఇది పూర్తిగా అంటే ఉప్పాడలో నిర్మించిన ఈ ఫిషింగ్ హార్బర్ పూర్తిగా మానవ తప్పితంగానే చెప్పాలి. ఇదే విషయాన్ని కలెక్టర్ ముఖ్యమంత్రికి ఒక నివేదిక రూపంలో కూడా ఇచ్చారు. దాన్ని కూడా సెటరేట్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే హార్బర్ ని ఏ విధంగా చేసినా చేయకపోయినా ప్రస్తుతాన్ని మాత్రం ఉప్పాడ గ్రామాన్ని సముద్రపు ఆకలి నుంచి మాత్రం పూర్తిగా తప్పించారని మాత్రం చెప్పుకోవాలి. వీడి జర్నలిస్ట్ చిన్నితో నదీం గంధురాని కాకినాడ. పిఠాపురం నియోజకవర్గంలోని